ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మంది వేలాది మంది ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. అనుదినం ఎంతో ఆదరించబడి బలపరచబడుతున్నామని తెలియజేస్తున్నాం. మీకు అందరికి కూడా యేసయ్య శుభనామమున మరి ఎక్కువగా ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. సామెతల గ్రంథం ఈరోజు 16వ తారీఖు. ఏ తారీఖు అయితే అదే అధ్యాయాన్ని మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం గత కొన్ని నెలలుగా. 16వ అధ్యాయం 16వ వచనంలో, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట ఎంతో శ్రేష్టం. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. అపరంజి అంటే బంగారం కంటే కూడా శ్రేష్టమైన బంగారం. బంగారం కంటే కూడా అత్యున్నతమైన క్వాలిటీ కలిగిన బంగారాన్ని అపరంజి అంటారు. దాని సంపాదన కొరకు ఎంత తహతహలాడి, ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, ఎంతగా త్యాగం చేసి ఆ బంగారం కొరకు మనం సంపాదన కొరకు ప్రయాసపడుతున్నాము. దానికంటే కూడా జ్ఞానాన్ని సంపాదించటం చాలా శ్రేష్టం. ఎందుకంటే జ్ఞానం లేకపోతే ఎంత అపరంజి సంపాదించినా అది మట్టిపాలైపోద్ది. వాడుకోవటం చేత కాదు, పోగొట్టుకుంటాం. అది మొదటిది. అలాగే జ్ఞానం లేకుండా ఆస్తి ఉన్నా తరిగిపోద్ది. జ్ఞానం లేకుండా మనకి కుటుంబం ఉన్నా కాపాడుకోలేము, భూములు కాపాడుకోలేము. జ్ఞానం లేకపోతే అసలు దేవుణ్ణే కాపాడుకోలేము, దేవుణ్ణి మన లోపల ఉంచుకోలేము. జ్ఞానం అంటే ప్రతి అధ్యాయంలో, సామెతల గ్రంథం 1వ అధ్యాయం చివరి వరకు చూస్తే జ్ఞానం అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఆది అంతం లేని దేవుడు అని. ఆది అంతం లేని దేవుడా అని ఏ మతం వారన్నా ఆ ప్రార్థన ఆ దేవుడి దగ్గరికే వెళ్తుంది. కాబట్టి ఆది అంతం లేని సృష్టి స్థితి లయ కారకుడైన ఆ సర్వాంతర్యమైన దేవుడే జ్ఞానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో కూడా దేవుడు క్రీస్తే మనకు జ్ఞానమును బుద్ధియు వివేకమునై ఉన్నాడు. కాబట్టి జ్ఞానమే దేవుడు. దేవుడు లేకుండా ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపాదించిన సమస్తం శూన్యం. దేవుని చిత్తం లేకుండా ఏది మనం ముందుకు వెళ్ళొద్దు. ఇక దేవుని సంపాదించుకున్నాక అన్నీ వస్తాయి మనకి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఆయన యందే ఉంటుందంట. దేవుణ్ణి ఒక్కరిని మనం కలిగి ఉంటే సమస్త ఐశ్వర్యాలన్నీ ఆ దేవుళ్ళలోనే ఉంటాయి. ఈ తర్వాత వెండిని సంపాదించుకోవటం కంటే తెలివి సంపాదించుకోవటం ఎంతో మేలు. ఇది కూడా సేమ్ అలాంటిది. మనం బంగారం, వెండి, బంగారాల కొరకు ఏ రకం ప్రయాసపడతాము. వీటన్నిటికంటే జ్ఞానం, తెలివి మనకు చాలా ముఖ్యం. అటు ధన్యత దేవుడు ఉదయకాలం మనందరికి దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ప్రిబిడ్లు ఎంతోమంది ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఉదయకాలం వారిని మీరు దర్శించారు. స్తోత్రాలయ్యా. బిడ్డలను దీవించి కాపాడమని, జ్ఞానం తెలివి కోసం మా జీవితంలో మేము పోరాడటానికి సహాయం చేయండి అయ్యా. బిడ్డలందరినీ ఆశీర్వదించయ్యా. అయ్యా, తెలిసి తెలియక పొరపాట్లు, తప్పులు చేస్తున్న బిడ్డలను క్షమించి
అయ్యా నీ యందు భయభక్తులు నిలుపునట్లు వారికి కృపను పొడిగించి సమస్త దోషములను క్షమించి జ్ఞానం తెలివి దగ్గరికి ఆ బిడ్డలు సంపూర్ణంగా వచ్చినట్లు సహాయం చేసే మార్గం మీరు చూపించమని ఈరోజు ఉదయకాలం వారు ఎక్కడెక్కడికి బయలుదేరి వెళుతున్నారో వారి పనులన్నింటిలో మీరు తోడుకున్నాను. బయటికి వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరగకుండా వారికి కావలసిన అత్యవసరమైన ఆ పనులన్నీ అగునట్లుగా కూడా మీరు మీ దూతలను పంపి వారికి సహాయం చేయమని బ్రతలాడుకుంటున్నాను తండ్రి. వారి బిడ్డల భవిష్యత్తు, వారి కుటుంబ భవిష్యత్తు ఆశీర్వాదాలు సమస్తం మిమ్మల్ని పొందుకొని మీ ద్వారా అన్నీ తీసుకోవడానికి వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కొంచెం ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరి రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమె పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకం మీద నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా అనుదిన జీవాహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించలాగా మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమె థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ మిత్రులకు కూడా ఈ సందేశాన్ని షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కలిమల పురుషోత్తం అనే అడ్రస్తో అనేక పాటలు వినండి, వాక్యం వినండి. దైవాశీస్సులు దేవుడు మనందరిని దీవించును గాక. ఆమె ఈ రోజుతో ఇక్కడ సభలు అయిపోతున్నాయి. వీటి కొరకు కూడా ప్రార్థన చేయండి. గొప్పగా జరిగినట్లు ఈరోజు సేవకుల కూడిక, అలాగే భక్తులు అనేకులు వచ్చుచున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయండి. మహారాష్ట్ర బోర్డర్, తెలంగాణ చివరి ప్రాంతమైన కౌటాల ప్రాంతంలో దేవుని యొక్క సేవ ఘనంగా జరిగినట్లు మా కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె